సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ విషయం మీద ఏమంటారు సార్ మీరు? సార్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎందుకు సార్ జరుగుతుంది? ఎఫ్ఐఎస్ ఓవరాల్గా ఇండియా నుంచి వెళ్ళలేదు సార్. వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. ఓకే, కొన్ని వేల కోట్లు వాళ్ళు ఇన్ చేశారు. వాటిలో కొద్దిగా వాళ్ళు ఇప్పుడు 100 రూపాయలు కొన్న స్టాకు 500కి వెళ్ళింది. మరి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేయాలి కదా, ఓకే. అందుకని ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కానీ కంటిన్యూస్ గా నాకు తెలిసి నవంబర్ మంత్ తప్ప ప్రతి మంత్ సార్ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ ఎప్పుడు అలాగే ఉంటుంది సార్. వాళ్ళు ఒక్కసారి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే మార్కెట్ని ఒక పీక్ తీసుకెళ్లేదాకా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. ఓకే, మీరు చూడండి, నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీ చెప్తున్నాను. జూన్ జూలై నుంచి ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఏం ఒడిదొడుకులు ఉన్నా కూడా పెడుతూనే ఉంటారు. మళ్ళీ నిఫ్టీ ట్రాప్ చేశారు ఇంతకాలం మనం, ట్రాప్ కూడా అనుకోవచ్చు. అది వాడు న్యాయంగా వెళ్తున్నాడు, మనోళ్ళు ట్రాప్ అవుతున్నారు. ఓకే, వాడి పని వాడు చేస్తున్నాడు, కొంటున్నాడు, ప్రాఫిట్లు అమ్ముకుంటున్నారు. అది ఎలా ట్రాప్ అవుద్ది? అది సో జూన్ జూలై తర్వాత వాళ్ళది బయింగ్ స్టార్ట్ అవుద్ది. నిఫ్టీని ఒక రేంజ్కి తీసుకెళ్తారు. మళ్ళీ అప్పటి వరకు మీరైతే ఈ లెవెల్స్ వచ్చేంత వరకు అసలు కొనొద్దు, వదిలేసి అట్లా సార్. వెళ్ళిపోండి. నేనేమంటే ఒక 4 సంవత్సరాలు బాగా సంపాదించారు సార్. ఇది కూలింగ్ పీరియడ్ అనుకోండి. కానీ లాంగ్ టర్మ్ లో చూసే వాళ్ళు ఇట్లా వదిలేసినా ఇబ్బంది లేదు. లాంగ్ టర్మ్ వాళ్ళ గురించి నేనేం మాట్లాడట్లేదు. దే ఆర్ ఆల్ బెస్ట్. అంతే. ఇప్పుడు ఈ లెవెల్స్ ఫేర్ వాల్యుయేషన్ ఒక 3-4 సంవత్సరాల తర్వాత చూసే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, ఏం లాస్ ఉండదు. లాసే ఉండదు. మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా 3-4 సంవత్సరాల్లో డబుల్ అవుద్ది నిఫ్టీ. 100% డబుల్ అవుతుంది. ఓకే, డౌటే లేదు. 3 టైమ్స్ కూడా కావచ్చు. లేదు, నిఫ్టీ 3 టైమ్స్ అవడానికి. మీరు అన్నారు కదా 50,000 to 75,000 దాకా. లేదు, నేను చెప్పింది వచ్చి నెక్స్ట్ 10 yearsకి 10 years. ఓకే, 10 to 15 years రేంజ్. 10 to 15 yearsకి 3 టైమ్స్ అవుద్ది. డెఫినెట్గా వాల్యుయేషన్ అలాగే ఉంది. ఎప్పుడైనా నిఫ్టీ సార్, ఇప్పుడు నిఫ్టీ వచ్చే బ్రాడ్ అంటే రేటు 25,000, 30,000, 35,000కి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడి నుంచి క్విక్గా వెళ్ళిపోతుంది.